న్యూస్‌లో 8 మంది చనిపోయారు. సో, ఇలా వస్తుంది. మనం 9 దాడులు చేశామని మీరు అవును. చెప్పారు. ఈ దాడుల్లో టెర్రరిస్టులు ఆల్‌మోస్ట్ పోయినట్లేనా? లేదు. ఖచ్చితంగా లేదు. ఎందుకంటే మన మీద అటాక్ 22 ఏప్రిల్ నాడు జరిగింది. హ్మ్. మనం రిటాలియేషన్ చేసింది 7 మే రోజు చేసాం. అవును. సో దాదాపు ఒక 14 నుంచి 15 రోజులు గ్యాప్ వచ్చింది. హ్మ్. వీళ్ళేం చేశారంటే ఈ ఉగ్రవాదులందరినీ, టెర్రరిస్టులందరినీ వాళ్ళ టెర్రరిస్ట్ క్యాంపుల నుంచి తీసేసి హ్మ్. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ బార్డర్‌కి తరలించారు. ఓకే. సో ఇదంతా జరిగింది కాబట్టి అందుకే చాలా టెర్రరిస్ట్ ఎక్కువ మంది చనిపోలేదు. ఒక ఓకే. అంచనా ప్రకారము పాకిస్తాన్‌లో దాదాపు 30,000 మందిగా టెర్రరిస్ట్ ట్రైన్డ్ అయి ఉన్నారు. 30,000 మంది. 30,000 మంది ఇంకా ఎక్కువ అయి ఉంటారు కూడా. హ్మ్. సో నేను చెప్పాను కదా, ఇది ఓన్లీ ఫేజ్ 1 మాత్రమే. ఖచ్చితంగా మనం ఇప్పుడు అమెరికా ఆఫ్ఘనిస్తాన్‌లో అటాక్ చేసినప్పుడు ఎలా 10 సంవత్సరాలు అక్కడే ఉండి ఒక్కొక్కరిని వెతికి మరి చంపిందో అదే విధంగా మనము పాకిస్తాన్‌లో ఉండకపోయినా పర్వాలేదు, మన శాటిలైట్స్‌ని వాడి, మన ఇంటెలిజెన్స్‌ని వాడి వాళ్ళు ఉండే స్థావరాల్ని కనుక్కొని ఇలాంటి దాడులు కొనసాగించాలి అనే నేను చెప్తాను.